కార్డియాలజిస్ట్ని ఎప్పుడు కలవాలి? అవసరమా? అంత భయపడే విషయమా ఇది? ఒకటి, కార్డియాలజిస్ట్ని విగరస్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ముందు కలవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బాడీలో అలవాటు లేకుంటే సడన్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. సో బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ విగరస్ ఎక్సర్సైజ్, బెటర్ టు హ్యావ్ ఎ కార్డియాలజిస్ట్ ఒపీనియన్. సెకండ్, ఛాతిలో నొప్పి, ఆయాసం, నడుస్తుంటే కళ్ళు తిరగడం లేదా గుండె దడ ఎక్కువగా ఉన్న ఈ 4 లక్షణాలు కార్డియాక్ సంబంధించినవి కావచ్చు. ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ని కలిసి అడ్వైస్ తీసుకోవడం బెటర్. ఇదే కాకుండా ఫ్యామిలీలో ఎవరికన్నా సడన్ కార్డియాక్ డెత్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోవడం అలా ఉంటే, లేదా ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో రాకుండా కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్, ఊబకాయం ఆర్ ఒబిసిటీ ఉన్నప్పుడు లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు వాటిని కంట్రోల్లో తెచ్చుకోవడానికి కార్డియాలజిస్ట్ అడ్వైస్ తీసుకోవడం ఈజ్ ఎ వైస్ చాయిస్. If you found this video useful, like, comment, and subscribe for more health updates.